నంద్యాల పట్టణ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దేశ పురోభివృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. భారతీయులుగా అందరూ గర్వపడాలన్న నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. కోర్టు ఆవరణంలో ఘనంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు. అమరవీరుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్న నంద్యాల తహసీల్దార్ రవికుమార్. నంద్యాల రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. రైతు సోదరులందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాషా. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. రాయలసీమ టైలర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో మాస్కుల పంపిణీ. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయాల్లో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం నంద్యాల నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు అధ్యక్షతన ఘనంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాటాల ఫలితంగా నేడు మనమందరం స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని పొందామని, ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు అందరం ఘనంగా నివాళి అర్పించాలన్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని వారు కోరారు. దేశ పురోభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతోందని, ఈ 5 సంవత్సరాలు మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయనని, ప్రజలకు సేవ చేస్తానన్నారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా ప్రపంచంలో మన భారతదేశం ఉందని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి, నంద్యాల పట్టణాన్ని పురోభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేయాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఎంఈఓ బ్రహ్మం, ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, గ్రామ సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నంద్యాల అసెంబ్లీ శాసనసభ్యులు శ్రీ శిల్పా 'రవిచంద్ర కిషోర్ రెడ్డి సార్ గారికి, మన
నంద్యాల మండల పరిషత్ తరపున మరియు సచివాలయ ఉద్యోగుల తరపున కూడా ఆహ్వానం పలుకుతున్నాము. అందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పెద్దలు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కలిసి మన కోసం పోరాడి బ్రిటిష్ వారి నుంచి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి ఈ రోజుకి 74 సంవత్సరాలు పూర్తయినందుకు వారందరినీ కూడా మనందరం తలుచుకుంటూ వారు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ మన దేశాన్ని పురోగతి వైపు తీసుకెళ్ళాలి. ఇంకా మనవంతు పాత్ర కూడా పోషించాలి. మన పెద్దలు వారి ప్రాణాన్ని దేశం కోసం అర్పించారు. మనం ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితులు లేవు అంటే నిజంగా వారందరి త్యాగ ఫలితమే. కాబట్టి వాళ్ళు చేసిన కృషిని మనందరం కూడా స్మరించుకుంటూ వారు చేసిన త్యాగాన్ని మనందరం మరవకుండా వారికి ఒక ఘన నివాళి అర్పించాలంటే మనందరం కూడా ఎంతో కొంత మన దేశం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరం కూడా దేశ పురోగతి కోసం పాటుపడాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీ అందరికీ ఎంతో బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలంటే మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు మేము అందరం కూడా ప్రజల కోసం కష్టపడదాం. ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది. ఈ 5 సంవత్సరాల కాలం ఏదైతే ప్రజలు నమ్మకంతో మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశాన్ని కూడా పురోగతి వైపు తీసుకెళ్తూ డెవలప్ చేస్తూ ఒక ఆదర్శ రాష్ట్రంగా యావత్తు భారతదేశానికి నిలవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. కాబట్టి దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. 74 ఇయర్స్ అయిపోయి మనం దేశం ఇప్పటికీ డెవలపింగ్ నేషన్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ డెవలపింగ్ నేషన్ నుంచి మనం డెవలప్డ్ నేషన్ వైపు పయనిస్తున్నాం. చాలా వేగవంతంగా పయనిస్తున్నాం. మోస్ట్ డెవలపింగ్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీ లాగా కూడా ఈరోజు మనం ఉంటున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. ఇంతమంది పాపులేషన్ ఉన్నా సరే మనం ఈ వరకు పురోగతి సాధించామంటే నిజంగా మనందరం కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే మన పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ మరొక్కసారి వారిని తలుచుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వ్యవహారాలన్నిటికీ అతీతంగా సమస్త భారతీయులు శ్రద్ధాశక్తులతో సమాజం పట్ల దేశం పట్ల నిబద్ధతతో జరుపుకున్నటువంటి అత్యద్భుతమైన మహాపర్వదినం ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. అటువంటి అమరవీరుల త్యాగాలని తప్పనిసరిగా గుర్తు చేసుకుంటూ వారు కలలుగన్నటువంటి నిజమైన రామరాజ్యం, గాంధీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే కార్యక్రమంలో దేశం యావత్తు కూడా పాల్పంచుకోవాలి. ముఖ్యంగా ఎంతోమంది అమరవీరుల యొక్క త్యాగాలన్నింటినీ కూడా ఈరోజు మననం చేసుకోవడం భవిష్యత్తులో భావితరాలకి మన పిల్లలందరికీ కూడా అటువంటి మహత్య త్యాగాల చరిత్రని ఒకసారి చెబితే కనుక ఇటువంటి గొప్ప త్యాగమూర్తుల వాళ్ళ యొక్క నిజమైన త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే విషయం గమనించడం, అదేవిధంగా అటువంటి చరిత్రని మర్చిపోకుండా మనం కూడా గుర్తుంచుకుంటే తప్పనిసరిగా మంచి ప్రవర్తనతో సమాజం పట్ల విద్యుక్త ధర్మ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా మన యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి కర్తవ్య నిర్వహణకు మించిన దేశభక్తి లేదు. కాబట్టి తప్పనిసరిగా సదా యథాశక్తిగా ఎవరికి వారు వారి యొక్క కర్తవ్య నిర్వహణని తప్పనిసరిగా త్రికరణ శుద్ధిగా చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి ఫలితాల సాధనలో మరొక్కసారి మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ కల్పనా కుమారి నంద్యాల డివిజన్ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా నేడు అందరం స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. సమరయోధుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రతి భారతీయుడు గర్వపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో హరినాథరావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. అందరికీ స్వాతంత్ర దినోత్సవంకి శుభాకాంక్షలు. ఈరోజు మన కోసం చాలా ముఖ్యమైన శుభదినం ఉంది. ఈ 1947లో 15 ఆగస్ట్కి మనకు బ్రిటిష్ పాలన నుంచి ఈ స్వాతంత్ర్యం వచ్చింది. దీనికోసం మన సమరయోధులు చాలా త్యాగాలు ఇచ్చారు. తర్వాత మనకు ఈ స్వాతంత్ర దినం ఇచ్చింది. సో మనమందరము భారతీయులుగా గర్వపడాలి. అదే సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఫణికుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రసన్నలత, స్పెషల్ కోర్ట్ మెజిస్ట్రేట్ సుధాకర్, నంద్యాల అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజారావు, జనరల్ శీలం ఓబుల్ రెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంద్యాల మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తహసీల్దార్ రవికుమార్ ఘనంగా నిర్వహించారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముందుగా తహసీల్దార్ గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా మనందరికీ స్వాతంత్ర్యం సిద్ధించిందని, దేశాభివృద్ధి సాధించడానికి ఎన్నో అడ్డంకులను అధిగమించాలని తెలిపారు. నంద్యాల మండల ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నంద్యాల మండల ప్రజలందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం ఏదైతే అంటే మనకు ఇంతవరకు ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది అమరవీరులు తమ యొక్క త్యాగాల ఫలితం ఈరోజు మనం ఇస్తున్న స్వాతంత్రం. సో అయితే ఏదైతే ఆ త్యాగ ఫలితం అనేది మనము ముందుకు తీసుకెళ్లాలంటే మనం అంతా కూడా కలిసికట్టుగా వ్యవహరించేసి ఏవైతే సమస్యలు అవుతున్నాయో, దేశానికి రుగ్మతలు ఉన్నాయో వాటిని అధిగమించాలని కోరుకుంటున్నప్పటికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. నంద్యాల రూరల్ సిఐ దివాకర్ రెడ్డి, 2వ పట్టణ సిఐ కంబగిరి రాముడు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ భిన్నమైన సంస్కృతి కలిగిన దేశంలో 74 సంవత్సరాలు ఒకటిగా ఉండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భారత జాతి ప్రజలు అందరూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. అందరికీ సహకారంగా ఉంటూ జీవనం సాగించాలన్నారు. 2వ పట్టణ సిఐ కంబగిరి రాముడు నంద్యాల పట్టణ ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భిన్నమైనటువంటి సాంస్కృతిక జీవన విధానంలో కలిసిమెలిసి ఒక దేశంగా 74 ఏళ్ళు ఉండడము, ఇది ఒక దేశమే తప్ప వేరే భావన మన ఎవరిలో ఎక్కడా లేకపోవడము, 99% 1 or 2% వేర్పాటువాదాలు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఉన్నాయి. ప్రపంచమంతా ఎక్కడ చూసినా కూడా ఉన్నాయి. దేశాలు, రాజ్యాలు విడిపోతాయి, కలుసుకుంటున్నాయి. జర్మనీలు విడిపోయినాయి, కలుసుకుంటున్నాయి. రష్యా కలిసి నుంచి విడిపోయింది. కానీ భారతదేశానికి ఆ ప్రాబ్లం రాలేదు. ఈ 74 ఏళ్లలో మనం చూస్తూ ఉండగానే భారత జాతి అనేటువంటిది కలిసికట్టుగా ఉండాలి, మనమంతా ఆనందంగా ఉండాలి, ఎలాంటి యుద్ధాలు, యుద్ధ భయాలు లేకుండా సౌభ్రాతృత్వంతో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ
మనం బతకాలి, ఇతరుడు కూడా బతకాలి. వాడి ఆలోచన చదవకూడదు, అట్లనే మతాలను చంపుకోకూడదు. కలిసిమెలిసి సాంస్కృతిక సహజీవనం చేయాల్సినటువంటి ఈ దేశ పరిస్థితి ఇది ఇలా కొనసాగకపోతే మనమంతా ప్రశాంతంగా ఉండలేం. ఫస్ట్ పాయింట్, ప్రశాంతంగా ఉండాలంటే ఏముండాలి? ఎదుటోని అర్థం చేసుకోవాలి. ఎదుటోని అర్థం చేసుకోవడం ఎంతవరకు? నువ్వు ఒక్కడే అర్థం చేసుకుంటావా? ఎదుటోడు కూడా ఆలోచన కలిగించాలి. హింసకు తావులేని విధంగా పరపీడనం అనేటువంటిది లేకుండా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత పరిపాలకుల మీద ఉంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, పోలీస్ లాంటి మనలాంటి వాళ్ళ మీద ఉంది. నంద్యాల టెక్కీ మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక టెక్కీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాషా రైతు సోదరులకు 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. రైతులు ఆన్లైన్లో పంటలను రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా పంటలకు మద్దతు ధర, పంట బీమా, రైతు భరోసా వంటి పథకాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రజలకు, నంద్యాల వాసులకు, అలాగే ముఖ్యంగా మా రైతు సోదరులకు అందరికీ 74వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో సంతోషకరమైన దినం ఈరోజు. అలాగే మేము ఎస్పెషల్లీ మార్కెట్ యార్డ్ గురించి చెప్పాలనుకుంటే, మా పీరియడ్ వచ్చిన తర్వాత హయ్యెస్ట్గా రాయలసీమలోనే ఎక్కువగా పసుపు కొనుగోలు కూడా మా నంద్యాల మార్కెట్ యార్డ్ తరఫున కొనుగోలు చేశాం. అలాగే పత్తి 2 సార్లు కొనుగోలు చేయడం కూడా జరిగింది. హయ్యెస్ట్గా 2 రకాలుగా కూడా చేసుకున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేము రైతులకు అందరికీ శుభాభివందనలు తెలుపుతూ ఉన్నాము. మేమందరికీ కోరుకునేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు పక్షపాతి కాబట్టి ఆ ప్రతిఫలాలు మీకు రావాలి అంటే ఆన్లైన్లో పద్ధతి ప్రకారంగా చేసుకొని ఉండడం వల్ల మీరు లబ్ధి పొందుతారు. కాబట్టి మేము రైతు సోదరులకు అందరికీ విన్నవించుకునేది ఏమంటే, మీరందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని పంటలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాలు, రైతులకు కావాల్సినటువంటి హార్టికల్చర్ ద్వారా అన్ని రకాలుగా రైతులకు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ ఉంది. ఈరోజు యూరియా అవి అన్నీ షార్టేజ్ ఉన్నాయి. అయినా కూడా మనం రైతు భరోసా ద్వారా రైతు ఇంటి వరకు మనము అన్నీ చేరుస్తూ ఉన్నాము. ఇటువంటి ప్రభుత్వము ఎప్పుడు కలకాలం వర్ధిల్లాలని చెప్పేసి, ఉండాలని చెప్పేసి రైతు సోదరులందరూ కోరుకుంటూ ఉన్నారు. నేను రైతు సోదరులకు మరొక్కసారిగా విన్నవించుకునేది ఏమి అంటే, ఆన్లైన్లో అన్నీ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరొక్కసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. నమస్కారం. రైతు సోదరులకి, మా సిబ్బందికి మార్కెట్ కమిటీ తరఫున 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతులకు మా గోడౌన్లో రైతు బంధు పథకం కింద లోన్లు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. 75% లోన్ ఇస్తాము మేము రైతు బంధు పథకం కింద. 6 నెలల వరకు వడ్డీ లేదు. 6 నెలల తర్వాత నామాత్రం వడ్డీ ఇదే అవుతుంది. రైతు సోదరులకి మంచి అవకాశం ఉంది, అది ఉపయోగించుకోగలరని మనవి చేస్తాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఆవరణంలో ఘనంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఎల్కేఆర్ ప్రిన్సిపల్ లతా పాటిల్ మాట్లాడుతూ, నంద్యాల పట్టణ ప్రజలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. భారతదేశం ఆయుధ సంపత్తిలో అన్ని దేశాలతో పోటీలో ముందుందని, మన భారత సైన్యం రాఫెల్ అధునాతన యుద్ధ విమానాలు, ఆధునిక యుద్ధ పరికరాలను కలిగి ఉండడం వల్ల ఎంతో బలం చేకూరుతుందన్నారు. విద్యార్థులకు జాతీయతా భావాన్ని పెంచేందుకు వారిలో స్వాతంత్ర్య భావాలు అలవడడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్కేఆర్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
LKR Global School, wishing you all 74th Independence Day. And here as a principal, I am Lata Patil. I extend my heartiest wishes on this auspicious occasion. And this Independence Day is very special for India because everybody has witnessed the strength of our army, and adding of the Rafale fighter jets, it's really adding to our strength and giving strength to the army. Today our online assembly with the student will motivate and will encourage the students for the nationalism and the spirit of nationalism, and thereby they will understand what all changes have happened this year and how unique is the Independence Day what we are celebrating today. So once again wishing you all happy Independence Day. Thank you. నంద్యాల పట్టణంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాయలసీమ టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో మాస్కులను పంపిణీ చేశారు. రాయలసీమ టైలర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు నంద్యాల పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పట్టణంలోని కూరగాయల వ్యాపారులకు, వాహనదారులకు, ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మక్బూల్ బాషా, ఖాదర్, మహమ్మద్ రఫీ, ఫిరోజ్ బేగం, శంకర్లు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కరోనా వ్యాధిని నివారించేందుకు తమ వంతుగా మాస్కులను అందజేస్తున్నామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. స్వతంత్ర సంబరం సందర్భంగా మన స్వతంత్రము సమర వీరుల త్యాగంతో, మన త్యాగవీరుల త్యాగంతో ఈరోజు మనం ఇదిగా ఉన్నాము. ఆగస్టు 15 రోజున మేమంతా నంద్యాల టైలర్స్ అసోసియేషన్ తరఫున ఒక 2000 మాస్కులు పంపిణీ చేయాలనే నిర్ణయంతో మేమంతా కలిసికట్టుగా వచ్చి చేయాలనుకున్నాము. అందువల్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ కరోనా మహమ్మారి విభజిస్తున్న సమయంలో దీన్ని మేము గుర్తించి మాస్కులు ఇవ్వాలనే ఆలోచనతో మేమంతా ముందుకు వచ్చి ఇస్తున్నాము. దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ పురోభివృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. భారతీయులుగా అందరూ గర్వపడాలన్న నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి. కోర్టు ఆవరణంలో ఘనంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు. అమరవీరుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్న నంద్యాల తహసీల్దార్ రవికుమార్. నంద్యాల రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. రైతు సోదరులందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇసాక్ భాషా. LKR గ్లోబల్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. రాయలసీమ టైలర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో మాస్కుల పంపిణీ. ఈ వార్తలు